హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తేల్చేసిన వైసీపీ. రీజన్ చెప్పిన బొత్స. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాతో అనివార్యమైన ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇవాళ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతివ్వడం వెనుక ఉన్న కారణాన్ని కూడా బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో నంబర్ గేమ్ ఉండొద్దనే మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. నంబర్ గేమ్ వద్దనే ఉద్దేశంతోనే అప్పట్లో ప్రణబ్కు సపోర్ట్ చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ వైసీపీ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికన్న అంశంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. గతంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ మాత్రం కేంద్రంలో ఎన్డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకే మద్దతిస్తూ వచ్చింది. అలాగే పార్లమెంట్లో కీలక బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు కేంద్రానికి అండగా నిలిచారు. అందుకే ఈసారి కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఉపరాష్ట్రపతిగా వైసీపీ మద్దతిస్తుందని అంతా ఊహించిందే. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేయగానే జగన్ ఏమాత్రం ఆలోచించకుండా మద్దతు ప్రకటించేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇండియా కూటమి వ్యూహం ఎన్డీఏను ఇబ్బందుల్లోకి నెట్టింది. సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలను సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండింటికీ ఈ నిర్ణయం సవాలుగా మారింది. టీడీపీ ఎన్డీఏలో ఒక ముఖ్య భాగస్వామి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రాంతీయ గౌరవం, కూటమి పట్ల విధేయత మధ్య చిక్కుకుపోయారు. సుదర్శన్ రెడ్డి తెలుగువారు కావడం, తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వాలనే ఒత్తిడి టీడీపీపై పెరిగింది. ఎన్నికల గణాంకాల ప్రకారం ఎన్డీఏకు లోక్సభ, రాజ్యసభలలో 422 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇది గెలుపుకు అవసరమైన 394 ఓట్ల కంటే ఎక్కువ. వైసీపీ మద్దతుతో వారి బలం మరింత పెరిగింది. కానీ సుదర్శన్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ భావాలను పెంచింది. దీనివల్ల టీడీపీ, వైసీపీ ఎంపీల మధ్య క్రాసోటింగ్ జరిగే అవకాశం పెరిగింది. ఈ ఎన్నికలు కేవలం ఉపరాష్ట్రపతి పదవి కోసమే కాకుండా ప్రాంతీయ, జాతీయ రాజకీయాలకు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయి. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికన్న అంశంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. గతంలో అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ మాత్రం కేంద్రంలో ఎన్డీఏ నిలబెట్టిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకే మద్దతిస్తూ వచ్చింది. అలాగే పార్లమెంట్లో కీలక బిల్లుల విషయంలోనూ వైసీపీ ఎంపీలు కేంద్రానికి అండగా నిలిచారు. అందుకే ఈసారి కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఉపరాష్ట్రపతిగా వైసీపీ మద్దతిస్తుందని అంతా ఊహించిందే. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేయగానే జగన్ ఏమాత్రం ఆలోచించకుండా మద్దతు తెలిపారు.